హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్స్ ఫ్యాక్ట్ జోన్. స్నాక్ అనగానే మనందరికీ కూడా గుర్తొచ్చేది సమోసా. సమోసా అనేది సెంట్రల్ ఏషియా అండ్ మిడిల్ ఏషియాకి సంబంధించిన ఫుడ్. 13వ శతాబ్దంలో మన భారతదేశానికి పర్షియన్ వ్యాపారస్తులు దీన్ని చిరుతిండిగా మనకు పరిచయం చేశారు. పర్షియన్ భాషలో సమోసాని సంబోసా అని కూడా అంటారు. మధ్యాసియాలో సమోసాని మాంసంతో ఎక్కువగా తయారు చేసేవారు, కానీ భారతదేశానికి రాగానే శాకాహారం రూపం దాల్చింది. అలాగే సమోసాలో చాలా రకాలు, 100 రకాలకు పైగా సమోసాలు ఉన్నాయి. ఉదాహరణకు రాజస్థాన్ సమోసా, బెంగాలీ సమోసా, హైదరాబాద్ సమోసా. కానీ మనందరికీ కూడా తెలిసింది ముఖ్యంగా ఆనియన్ సమోసా. ప్రపంచంలో అతిపెద్ద సమోసా 2017లో ఇంగ్లాండ్లో అయితే 153 కేజీల సమోసాను అయితే తయారు చేశారు. భారత్ కరెన్సీ ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ ప్రత్యేకమైన సింబల్ రూపీని మాత్రం 2010లో అధికారికంగా అయితే ప్రకటించారు. అప్పటి వరకు ఐఎన్ఆర్ అనే సింబల్ అయితే వాడేవారు. ఈ క్రమంలో ప్రత్యేక సింబల్ ఉండాలనే భారత ప్రభుత్వం 2009లో అయితే దేశవ్యాప్తంగా ఒక డిజైన్ పోటీని అయితే నిర్వహించింది. ఆ పోటీల్లో 3000కు పైగా డిజైన్లు రాగా విజయ్ కుమార్ రూపొందించిన డిజైన్ మాత్రమే విజేతగా నిలిచింది. దేవనాగరి అక్షరం రా, లాటిన్ అక్షరం ఆర్తో అయితే ఈ యొక్క సింబల్ని అయితే కలిసి రూపొందించారు. ఉదయ్ కుమార్ తమిళనాడు ప్రాంతానికి చెందినవాడు. అతను గ్రాఫిక్ డిజైనర్. మన ఇండియన్ రూపీ సింబల్ క్రియేట్ చేసినందుకు మన ఇండియన్ గవర్నమెంట్ 2.5 లక్షల క్యాష్ ప్రైజ్ అయితే ఇచ్చింది. ఆ క్యాష్ ప్రైజ్ ప్రజ్వల్ ఆర్గనైజేషన్కు డొనేట్ చేశాడు. దివ్య దేశ్ముఖ్ 2005 డిసెంబర్ 9న నాగ్పూర్లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు నమ్రత మరియు జితేంద్ర దేశ్ముఖ్ ఇద్దరు కూడా డాక్టర్లు. 6 ఏళ్ల వయసు నుండే దివ్య దేశ్ముఖ్ చదరంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈమెకు ప్రత్యర్థిని ఓడించడం వెన్నతో పెట్టిన విద్య. 16 ఏళ్లకే చెస్లో గ్రాండ్ మాస్టర్గా అవతరించింది. 2024లో జరిగిన వరల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ని కూడా గెలుచుకుంది. తాజాగా 2025 జులైలో జరిగిన ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్లో దిగ్గజ క్రీడాకారిణి కోనేరు హంపీని ఓడించి గ్రాండ్ మాస్టర్ అనే టైటిల్ను గెలుచుకుంది. 1969 జూలై 16న అమెరికాకి చెందిన నాసా అపోలో 11 అనే అంతరిక్ష మిషన్ను మూన్ పైకి అయితే పంపింది. ఈ మిషన్లో నీల్ ఆమ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్, మైకిల్ కొలిన్స్ అయితే ఉన్నారు. ఈ మిషన్లో నీల్ ఆమ్స్ట్రాంగ్ మొదటిగా చంద్రుడిపై కాలు పెట్టిన వ్యక్తిగా చరిత్రలో అయితే నిలిచిపోయాడు. ఆయన చెప్పిన మాటలు మనకి ఇంకా గుర్తుండే ఉంటాయి. ఒక చిన్న అడుగు మానవునికి ఒక పెద్ద ముందడుగు. ప్రకాశం బ్యారేజ్ 1855లో బ్రిటిష్ వారు నిర్మించారు. కృష్ణానదిపై తొలి బ్యారేజ్ ఇదే. ఈ బ్యారేజ్ పొడవు 1223 మీటర్లు, అంటే 1.2 కిలోమీటర్లు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లో లక్షల ఎకరాలకి నీరందుతుంది, ముఖ్యంగా కృష్ణా డెల్టా ప్రాంతానికి. రాత్రి వేళల్లో లైట్లు వేసినప్పుడు ఇది చూస్తే ఒక అందమైన బ్రిడ్జిలా ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్ వల్లే విజయవాడ పరిసర ప్రాంతాల్లో సాగు బాగా జరుగుతుంది. ఇది మొదట కాస్త చిన్న బ్యారేజ్గా మొదలై 1955లో పునర్నిర్మాణం చేశారు. ఈ బ్యారేజ్ మీదుగా నేషనల్ హైవే 65 కూడా వెళ్తుంది, అంటే మనం రోజు ప్రయాణించే రోడ్డే ఇది. ఇది స్వాతంత్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు పెట్టబడింది. ఇది విజయవాడ టూరిజం ఐకాన్లా మారిపోయింది. సెల్ఫీలు, రీల్స్, షార్ట్స్ కోసం పర్ఫెక్ట్ స్పాట్. ప్రకాశం బ్యారేజ్లో 70కి పైగా గేట్లు ఉన్నాయి. వర్షాకాలంలో నీటిని విడుదల చేసే సీన్ అందరూ కూడా చూడాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.